యూకే అండ్ కెనడాలో డిసెంబర్ వచ్చిందంటే 4 o'clock చీకటి పడిపోతుంది. ఇది వెదర్ కాదు బ్రో, ఇది మన రొటీన్ మోటివేషన్ ని కూడా డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకు మనం ఇండియాలో ఎప్పుడూ చూడము వింటర్ అంటే మనకు ఓన్లీ కొంచెం చలి మాత్రమే ఉంటుంది. కానీ యూకే కెనడాలో అక్టోబర్ తర్వాత సన్లైట్ చాలా తగ్గిపోతుంది. చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు, జనవరి ఫిబ్రవరి వచ్చిందంటే చాలా మంది స్టూడెంట్స్ అసైన్మెంట్స్ అండ్ మార్క్స్ కూడా మిస్ అవుతాయి. ఇది వీక్నెస్ కాదు బ్రో, ఇది బయాలజీ. ఎందుకంటే సన్లైట్ తక్కువైందంటే ప్రతి హ్యూమన్ కి మోటివేషన్ తగ్గుతుంది. ఈ సిచ్యువేషన్ ని మీరు ముందే ప్రిపేర్ అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నెంబర్ 1, ఇంపార్టెంట్ పనులు, అసైన్మెంట్స్ అండ్ క్లాస్ వర్క్ ఏదున్నా కానీ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ వరకు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఈవినింగ్ 4 తర్వాత డార్క్ అయిపోతుంది అండ్ బయటికి వెళ్ళడానికి బద్ధకంగా అనిపిస్తుంది. మీ ఇంపార్టెంట్ స్కెడ్యూల్స్ ని క్లైమేట్ కి తగ్గట్టు మార్చుకోండి. నెంబర్ 2, వింటర్ క్లోత్స్, థర్మల్స్, ప్రాపర్ గ్లౌజెస్ అండ్ జాకెట్స్ మీరు ఫ్లైట్ ఎక్కే ముందే రీసెర్చ్ చేసి కొనుక్కోండి. అండ్ మీరు కమ్యూట్ 15 to 20 minutes బిఫోర్ వెళ్ళండి, ఎందుకంటే ఐస్ వల్ల ట్రైన్స్ అండ్ బసెస్ డిలే అవుతాయి. నెంబర్ 3, ఎక్సర్సైజింగ్ అండ్ సోషలైజింగ్ హాబీస్. ఇది వింటర్ లో కూడా కంటిన్యూ చేయి, స్కిప్ చేయకు. చలి డార్క్ అని ఇంట్లోనే ఉండిపోతే మూడ్ మరింత దెబ్బతింటుంది. కనీసం వీక్ కి 2-3 times బయటికి వెళ్ళు, ఏదో ఒక హాబీని కంటిన్యూ చేయి. దీని వల్ల మీ రొటీన్ కూడా సేవ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూకే గానీ కెనడాలో ఫస్ట్ టైం వింటర్ ఫేస్ చేస్తున్నారా, ఈ వీడియో వల్ల కంపల్సరీ షేర్ చేయి. ఈ వీడియో వల్ల ఈ సిచ్యువేషన్ ని వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు.